నెట్వర్కింగ్ క్లాస్ 3. సో నేను ఈ పీడిఎఫ్ అయితే నేను మీకైతే కన్సిడర్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి పీడిఎఫ్ చూసి నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ యూట్యూబ్ లో వీడియోస్ చూసాను అనుకోండి, కానీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. అర్థమవుతుందా? సో ఈ పర్టికులర్ రెస్పెక్టివ్ పీడిఎఫ్ లో మీకు నెట్వర్కింగ్ కి సంబంధించి చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ టేబుల్స్ ఆఫ్ కంటెంట్స్ అని ఉన్నాయా, అందులో నెట్వర్కింగ్ బేసిక్స్, సబ్నెట్టింగ్, సిఐడిఆర్, నెట్వర్కింగ్ అనాలిసిస్, లేదంటే లినక్స్ ఫైర్ వాల్స్, వైఫై నెట్వర్క్స్, ఇలా చూసుకుంటూ వెళ్తే బ్లూటూత్ ఎలా హ్యాక్ చేయాలని అడిగారు కదా. సో ఇక్కడ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో కూడా వస్తాయి. ఇక్కడ చెత్త కంటెంట్ అయితే ఏమీ లేదు నేను గమనించినంత వరకు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఏఆర్పి, డిఎన్ఎస్ లేదా ఎస్ఎంటిపి, ఎస్ఎన్ఎంపి, హెచ్టిటిపి, ఆటోమొబైల్ నెట్వర్క్స్, ఇంకా ఇక్కడికి వస్తే ఎస్సిఏ, డిఏ ఆర్ ఐసిఎస్ నెట్వర్క్స్ అని ఉంటాయి కదా. నేను మోస్ట్ మీరు ఇంత నేర్చుకున్నా కూడా ఎస్సిఏ, డిఏ, స్కాడా లేదా ఆర్ ఐసిఎస్ నెట్వర్క్ అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువగా నేర్చుకోవడానికి. అదేంటి సార్ స్కాడా, ఐసిఎస్ నెట్వర్క్స్ అంటే? చూడండి, మనం చాలా వరకు అయితే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాం, కానీ నాసా కంపెనీ కానీ, అదే నాసా ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఇస్రో కానీ ఇలాంటివి ఏంటి అంటే స్కాడా లేదా ఆర్ ఐసిఎస్ నెట్వర్క్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాయి. స్కాడా లేదంటే ఐసిఎస్ నెట్వర్క్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఐసిఎస్ ని మీరు సార్ నాకు బేసిక్స్ అయితే తెలుసు సార్, ఎస్ఎన్ఎంపి, హెచ్డిటిపి లేకపోతే ఆటోమొబైల్ నెట్వర్క్స్ అవైతే తెలుసు, బట్ స్కాడా ఆర్ ఐసిఎస్ నెట్వర్క్ అయితే గుర్తుందా సార్? ఆ పేర్లు ఎలా గుర్తుంటాయి? మీరు ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఇంటర్వ్యూలో అడుగుతారు స్కాడా, ఐసిఎస్, ఓకేనా? వాట్ ఈస్ ఐసిఎస్ నెట్వర్క్స్, వేర్ వీ కెన్ యూజ్ ఐసిఎస్ ఆర్ లేదంటే డిసిఎస్ నెట్వర్క్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కాడా అండ్ ఐడిఎస్ డిసిఎస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దానికోసం నేను ఎక్కువగా 14th చాప్టర్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఓకేనా? మీరు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ పీడిఎఫ్ ని కూడా చూడండి. ఈ ఐసిఎస్ ని మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ గా ఏబిసిడి అనే ఒక కోడ్ అయితే ఇస్తాను. అదేంటి సార్ ఏబిసిడి అంటే? ఫస్ట్ 4 లెటర్స్ అయితే మీకు బాగా గుర్తుంటాయి కదా. సో ఇందులో లాస్ట్ 2 లెటర్లు ఏంటి అంటే సిడి అనమాట. అయితే మీరు ఏం చేయాలంటే సిడిని ఇట్లా రాయకుండా డిఎస్ అని రాయండి రిటర్న్ లో, ఓకేనా? అదే డిసి అని రాయండి. సిడిని ఇట్లా రాయకుండా డిసి అని రాయండి. సో ఇక్కడ మీకు రండి, ఐసిఎస్ అని ఉంది కదా, ఐసిఎస్ ని డిసిఎస్. సో సడన్ గా మీరు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలి, ఏదో టైప్ ఆఫ్ నెట్వర్క్ ఉంది, స్కాడా, ఐసిఎస్ నెట్వర్క్, డిసిఎస్, అలా గుర్తున్నప్పుడు ఏబిసిడి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. ఏబిసిడి కదా, లాస్ట్ 1 లెటర్ సిడి, నేను రిటర్న్ వేస్తా డిసిఎస్ నెట్వర్క్ లేదా ఐసిఎస్ నెట్వర్క్. అయితే స్కాడా ఎలా గుర్తుంటుంది సార్ అంటే స్కాడా అయినా ఐసిఎస్ అయినా రెండు ఒకటే, ఓకేనా? అట్లా నాసా కానీ ఇస్రో కానీ వాళ్ళ నెట్వర్క్ ని యూజ్ చేసేది. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే వాళ్ళ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయి అని మనం తెలుసుకుంటుంటాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్స్, ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ. మీరు అనుకుంటారు సార్ ఇదంతా కూడా 159 పేజెస్ 268 పేజెస్ ఉంది సార్, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అంటే, నిజానికి మీరు నాలెడ్జ్ నేర్చుకోవాలంటే కంప్లీట్ చేయాలి, కానీ మీరు బాధపడకండి. మీకు ఇవన్నీ కంప్లీట్ షార్ట్ చేసి మీకు చెప్పడానికి ఒక టీచర్ అయితే ఉన్నాడు కదా, నేనే మీకైతే షార్ట్ చేసి అయితే చెప్తాను. మొత్తం పీడిఎఫ్ కంప్లీట్ చేస్తాను. మీరు క్లాసులకి అయితే రండి. ఎందుకు క్లాసులకి రమ్మంటున్నానంటే ఈ పీడిఎఫ్ కంప్లీట్ చేసేసరికి తరాలు అయిపోద్దని మీరు అనుకోవద్దు, కొంచెం అయితే టైం పట్టవచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే పీడిఎఫ్ ని కంప్లీట్ చేసేస్తారో ఆన్లైన్ క్లాస్ సెక్షన్స్లలో, అప్పుడు మళ్ళీ రికార్డింగ్ చూసేటప్పుడు ఏంటంటే తలకాయ నొప్పి ఉండదు అనమాట. అరే రికార్డింగ్ ఏంది గంటలు ఉన్నాయి చూడాలా అనే ఒక ఇది ఉంటది కదా. అలా చూడకుండా మీరు లైవ్ క్లాసుల్లో రోజు కొంత టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రికార్డింగ్లు ఉన్నాయి కదా అని ధైర్యంగా బయటకు వెళ్ళొద్దు, సరేనా? అట్లా ఉంటుంది. సో టేబుల్స్ ఆఫ్ కంటెంట్ లో వాట్ ఈస్ వైట్ హ్యాకర్ ఇది తెలుసు అనుకోండి. ఇంకా మీకు నెట్వర్కింగ్ బేసిక్స్ ఉన్నాయి కదా, ఐపీ అడ్రస్ లేదా క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రస్, పబ్లిక్, ప్రైవేట్, సో డిహెచ్సిపి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటారు, దట్ వీ కెన్ టేక్. సో తర్వాత నాట్, పోర్ట్, టీసీపీ, ఐపీ, ఇవన్నీ నెట్వర్కింగ్ బేసిక్స్ అనమాట. ఈరోజు మీరు బయట యూట్యూబ్ లో చూసే ఏదైతే
కంటెంట్ ఉంటుందో నెట్వర్కింగ్ కి, హ్యాకింగ్ కి, ఇవి మాత్రమే మీరు చూసుంటారు, రైట్? ఎంతమంది ఇది కాకుండా నేను ఎక్స్ట్రాగా చూసున్నాను సార్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్, లేదా డిహెచ్సిపి, నాట్, ఇంకా టోపాలజీస్, ఓఎస్ఏ మోడల్ చెప్పుంటారు, అవునా? మోస్ట్ ఆఫ్ ది ఇదే చెప్పుంటారు. సో నెట్వర్కింగ్ బేసిక్స్ మాత్రం మీకు యూట్యూబ్ లో ఎక్కువ పెడుతుంటారు. సో తర్వాత ఇక్కడ చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? సబ్నెట్టింగ్, సిఐడిఆర్, ఓకేనా? సిఐడిఆర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. సిఐడిఆర్ అనేది యాక్చువల్ నా చేతిలో పెన్ లేదు, కుదరట్లేదు మీకు హైలైట్ చేయడానికి. ఈ నెట్వర్క్ అనాలిసిస్ లో ఒక నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, సో ఎలా స్నిఫ్ అవుతూ ఉంటాయి, స్నిఫ్ అంటే ఏంటి, స్పూఫ్ అంటే ఏంటి, సో కొన్ని టూల్స్ ని యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ చేయడం కానీ, క్యాప్చరింగ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. క్యాప్చర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్రౌజర్ లో ఏం చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాం. ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, కావాలంటే ఈ ఎక్సర్సైజెస్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా లినక్స్ ఫైర్ వాల్స్ దగ్గరికి వచ్చేసరికి ఐపీ టేబుల్స్ లలో కూడా మనం కొన్ని చేంజెస్ చేసి వాటిని హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం, ఓకేనా? వైఫై నెట్వర్క్స్. సో వైఫై నెట్వర్క్స్ చాలా మంది అడుగుతారు, వైఫై ఎలా పనిచేస్తారు, వైఫైని ఎలా హ్యాక్ చేస్తారు. సో వైఫై అనేది కూడా ఒక టైప్ ఆఫ్ నెట్వర్కే కదా, ఇట్స్ ఏ వైర్లెస్ నెట్వర్క్. సో వైర్లెస్ నెట్వర్క్ అని కూడా మనం ఎలాగా క్యాప్చర్ చేస్తాము, ఎలాగ అటాక్ చేస్తాము అనే దాని గురించి అయితే ఇది ఉంటుంది. ఈరోజు చాలా మంది ఏంటి అంటే వైఫై బేసిక్స్ నేర్చుకుంటారు, లైక్ డబ్ల్యూపిఏ, డబ్ల్యూఈపి. సో ఇట్లాంటివి నేర్చుకొని ఏంటి అంటే దే విల్ కంప్లీట్ ది వైఫై బేసిక్స్. లేదంటే గిట్ హబ్ లో ఉండే కొన్ని టూల్స్ ని యూజ్ చేసుకొని, మీకు ఇంకోటి పార్ట్నర్ లో కూడా వచ్చింది వైఫై టీఈ టూల్ ని యూజ్ చేసుకొని వైఫైని ఎలా హ్యాక్ చేస్తారు, లేకపోతే ఫెర్న్ వైఫై క్రాకర్ ని యూజ్ చేసుకొని ఎలా హ్యాక్ చేస్తారు. బయట యూట్యూబ్ లో ఇలా చెప్తారు అనమాట. నిజానికి చెప్పాలి అంటే వైఫై ఏపీస్ అని ఉంది కదా, సో చూడండి వైఫై ఏపీస్ అంటే యాక్సెస్ పాయింట్స్ అంటారు. అంటే అదే వైఫై, ఇప్పుడు చూడండి నా వైఫై ఏంటి అంటే రెడ్మీ నోట్స్ అనుకో, దీనికి ఏంటి పాస్వర్డ్ ప్రొటెక్టెడా. సో నేను పాస్వర్డ్ టైప్ చేసి నేను ఇక్కడైతే క్లిక్ అయితే చేశాను, సో అప్పుడు కనెక్ట్ అయింది. వైఫై ఏపీస్ లో ఏం జరుగుతుంది అంటే వాడు ఏం చేస్తాడు, సేమ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పెడతాడు, రెడ్మీ నోట్ 7 2 వస్తాయి. అప్పుడు 2 వచ్చినప్పుడు ఏంటి అంటే నేను ఎప్పుడు రెడ్మీ నోట్ 7 Pro కనెక్ట్ అవుతాను కాబట్టి వాడు క్రియేట్ చేసిన ఫేక్ యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేసి నేను వెంటనే రెడ్మీ నోట్ 7 Pro నేను ఏదైతే పాస్వర్డ్ ప్రతిసారి ఇస్తానో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఆ పాస్వర్డ్ వచ్చేసరికి మనకు వస్తుంది. అలా వైఫైలో ఫేక్ ఏపీస్ గురించి కూడా మనం తెలుసుకుంటాం, ఎలా చేస్తారు అని చెప్పేసి, ఓకేనా? సో వైఫై ఫ్రేమ్స్ కూడా ఎలా ఉంటాయి అనేది కొంచెం డెప్త్ కాన్సెప్టే, నేనున్నా కదా చెప్తాలే. బ్లూటూత్ నెట్వర్క్స్ వచ్చేసరికి బ్లూటూత్ బేసిక్స్. సో బ్లూటూత్ని ఎలా హ్యాక్ చేస్తారు, బ్లూ పవర్ నెట్. అవును, ఇది నేను ఒకప్పుడు ట్రై చేశానండి, బట్ ఫెయిల్ అయ్యాను, తర్వాత సక్సెస్ అయ్యాను అనుకోండి. అది కొంచెం లేట్ అయింది సక్సెస్ అవడానికి, మరి ఇప్పుడు అదేం వర్క్ అవుతుందో లేదో అంత ఐడియా లేదు. ఇంకా అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ గురించి తెలుసుకుంటారో అప్పుడు ఒక అడ్రస్ ని రీడైరెక్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి నేను ఏమని సెర్చ్ చేస్తాను అంటే www.google.com అని సెర్చ్ చేస్తాను, ఓకేనా? ఏమని సెర్చ్ చేసా, ఇప్పుడు నాకు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, www.google.com అంటే ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో నాకు గూగుల్ ఓపెన్ అవ్వాలి. కానీ నేను ఎప్పుడైతే ఏఆర్పి అనే దాన్ని యూజ్ చేశానో అప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడు అంటే గూగుల్ ఓపెన్ అవ్వద్దు, నువ్వు ఫేస్బుక్ ఓపెన్ అవ్వు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎస్ మై బ్రౌజర్ కుడ్ బి ఓపెన్ ఫేస్బుక్, ఓకేనా? కుడ్ బి ఓపెన్ ఏంటి, ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కానీ అక్కడ యూఆర్ఎల్ ఏమొస్తుంది, google.com అనే మనం సెర్చ్ చేసి ఉంటాం, కానీ google.com నుంచి facebook.com కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇలా రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఎంఐటిఎం అటాక్ అనేది ఇది ఒక్కటే అనరు, దీన్ని ఎంఐటిఎం అటాక్ కిందకి కన్సిడర్ చేస్తే తప్పు. ఎంఐటిఎం అనేది మాన్యువల్ గా చేస్తారు, ఆటోమేటిక్ గా చేస్తారు. ఎంఐటిఎం గురించి మనం మాడ్యూల్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ లో అయితే డిస్కస్ అయితే చేద్దాం, సరేనా? నేను మీకు ప్రతిదీ కూడా చాలా కాన్సెప్ట్స్ తో చెప్తున్నాను, అందుకోసం లేట్ అవుతుంది. డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్ అని కూడా పిలవచ్చు. సో డొమైన్ నేమ్స్ ఎలా ఉంటాయి, సో డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది, ఈరోజు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ సో డిఎన్ఎస్ ని ఎలా వాడుతున్నారు. మనము ఇప్పుడు నేను గూగుల్ అన్నాను అంటే ఫేస్బుక్ కి రీడైరెక్ట్ అయిపోయిందా, మరి గూగుల్ సెక్యూరిటీ తీసుకోదా, సో అలాంటి వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేస్తాం. సో డిఎన్ఎస్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థం కాదు, ఏంటి బైనరీ లాంగ్వేజ్. నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను 0 1s లో ఉంటుంది కానీ. సో 0 1s లో ఉండేది మనకు అర్థం అవుతుందా, మనకు అర్థం కాదు.
మన ఇంగ్లీష్ దానికి అర్థం అవుతుందా? అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ లో కొన్ని మీడియేటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడడానికి మీడియేటర్స్ ఉంటారా. సో సేమ్ థింగ్ అలాగే ఒక మీడియేటర్ లాగా లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి మనకి డిఎన్ఎస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. డిఎన్ఎస్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికే కాదండి, ఇంకా రకరకాలుగా ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను. సర్వర్ మెసేజ్ బ్లాక్. సో ఇది కూడా మనకి ఒక సర్వర్ మెయింటెనెన్స్ అనమాట. సో ఎస్ఎంబి వర్నరబిలిటీస్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఏదన్నా మనం మెసేజెస్ కి సంబంధించిన ఒక సర్వర్ ని మనం ఎట్లాగా వర్నరబిలిటీస్ ని ఫైండ్ చేస్తాం, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక టెస్టింగ్ మోడల్ తో చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఎస్ఎంబి వర్నరబిలిటీస్ అనేవి అంత ఈజీగా ఎక్కడ దొరకవు. మనం ఏదన్నా టెస్టింగ్ సర్వర్ తీసుకొని ఎస్ఎంబి వర్నరబిలిటీ అనేది రైజ్ చేసి టెస్టింగ్ అయితే ట్రై చేద్దాం, సరేనా. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి మీకు సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మాడ్యూల్. సార్ మీరు అంతా కూడా మాడ్యూల్స్ ఎందుకు చెప్తున్నారు సార్, డైరెక్ట్ కంటెంట్ చెప్పొచ్చు కదా అంటే చాలా మంది ఈ రోజు వెయిట్ చేస్తుంది. ఎందుకంటే సార్ మీరు నెక్స్ట్ ఏం చెప్తారు, ఏ మాడ్యూల్ చెప్పబోతున్నారు, ఏ టాపిక్ చెప్పబోతున్నారు అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. 230-50 పేజీలు ఉన్నాయనగానే భయపడతారని నేను చెప్పను, అంతే, అంతకుమించి ఏం లేదు. సరే, నో ప్రాబ్లం. సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో ఇది ఒక ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ గురించి ఒక సపరేట్ మాడ్యూలే ఎందుకు ఉంది సార్? టీసీపీ గురించి ఉండొచ్చు కదా, ఎఫ్టీపీ గురించి ఉండొచ్చు కదా. సెక్షన్ 1 లో మనకి సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఈరోజు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎస్ఎంటిపి అనే ప్రోటోకాల్ ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు. అవునా సార్? ఎస్ఎంటిపి అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ చెప్తా మీకు అర్థం కావడానికి, ఇది ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అనే దాని గురించి. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తే వై సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్రోటోకాల్ అని చెప్పి అడిగారు అనుకోండి, జస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ దిస్ ఏమంటారు కంటెంటా ఏదో ఒకటి చెప్పండి, నేను చెప్పింది చెప్పండి, సరేనా. సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని ఎందుకు అంత హైగా కన్సిడర్ చేస్తారు అంటే ఈ ప్రోటోకాల్ ని యూజ్ చేసుకొని మనకి మెసేజెస్ అనేవి మెయిల్లోకి అయితే రిసీవ్ అవుతాయి. ఓకేనా? ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మెసేజెస్ అనేవి మెయిల్లోకి అయితే రిసీవ్ అవుతాయి. ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఈరోజు ఫేస్బుక్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా జీమెయిల్తో చేసుకుంటారు, అవునా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో జీమెయిల్లో చేసుకుంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్ అయినా మెయిల్తోనే మీరు చాలా మంది సైన్ అప్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడన్నా మీరు మర్చిపోయినప్పుడు మీ మెయిల్లోకి ఓటీపీలు వస్తాయి, అవునా? ఆ ఓటీపీలు మెయిల్లోకి వస్తాయి. ఈరోజు టెలిగ్రామ్ లాగిన్ అవుతున్న 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మెయిల్లోకి వస్తుంది, టెలిగ్రామ్లోకి వస్తుంది, అవునా? అది కాకుండా ఏదన్నా మీరు ప్రీమియంలు పర్చేస్ చేశారంటే మీ పేమెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం మెయిల్లోకే వస్తాయి, అవునా? ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఏ బుకింగ్ మీరు చేసినా కూడా ఖచ్చితంగా మెయిల్కి రావాల్సిందే, అవునా? ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు ఫోన్ పేలో ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసినా ఎవరికి ట్రాన్సాక్షన్ చేశారు, ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారనే డీటెయిల్స్ మెయిల్కి రావాల్సిందే. మీరు ఏ వెబ్సైట్లలో రిజిస్టర్ అయ్యారు, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు అనేది ప్రతిదీ మెయిల్ మీకు మెయిల్లోకి రావాల్సింది, అవునా? అది కాల్లో ఉందా, నార్మల్ మెసేజెస్లో ఉందా, అంత ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ప్రతిదీ మానిటర్ చేస్తుంది మెయిలే కదా. మెయిల్లో మీరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్క థింగ్ కూడా రావటం జరుగుతుంది. సో ఇందుకోసమే సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని ఎక్కువగా తీసుకుంటుంటారు. అండ్ ఎస్ఎంటిపి అంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీన్ని ఏంటి అంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని ఒక సబ్ టాపిక్ ఏంటి అంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని కూడా మనం తెలియవచ్చు. సో దానికి హైలైట్ మీకు చేసింది ఏంటంటే సింపుల్ మెసేజ్ అని చెప్పాడు, మీకు అర్థం కావడానికి. మెయిల్ కి సంబంధించింది, ఓకేనా? ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా మొత్తం మెయిల్కి వస్తుంది కదా, కానీ మీరు మెయిల్ని చెక్ చేయరు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో సో ఒకవేళ మీ మెయిల్ గనక హ్యాక్ అయింది, మీ మెయిల్ గనక పోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ సర్వర్ ఇట్లా జరుగుతుంది అని తెలియకపోతే మీరు అనుకోకుండా ఏదో ఒకటి క్లిక్ చేసి హ్యాక్ అయింది ఏం జరుగుతుంది? సమ్వాట్ స్కామ్ అవుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లలో మనం ఈ సింపుల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో మెయిల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇలాగైతే ఉంటుంది. అండ్ మెసేజెస్ విషయంలోకి వచ్చేసరికి ఈరోజు ఈ మెసేజ్ ప్రోటోకాల్ ఎలా యూజ్ అవుతుంది అంటే మెయిల్లోకే కాదు, నార్మల్ మెసేజెస్ కూడా వస్తాయి కదా. ఈ మెసేజెస్ కూడా ఒకవేళ ఈ ప్రోటోకాల్ కనుక ఏదైనా అటాక్కి గురైంది అనుకోండి, మీ మెసేజెస్ అన్ని వెళ్ళిపోతాయా లేదా? 100% వెళ్ళిపోతాయి. అందుకోసం ఈ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని హైలైట్ చేస్తారు హ్యాకర్స్ నెట్వర్కింగ్, ఓకేనా? మీరు టెన్షన్ తీసుకోవద్దు, చెప్తాం.
నెక్స్ట్ వన్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో ఒక నెట్వర్క్ ని ఎలా మేనేజ్ చేస్తుంది, సో ఎక్స్ప్లైట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే అంటే ఒక స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ప్రతిదాన్ని అనాలిసిస్ చేసి మనం ఒక నెట్వర్క్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేస్తాం. ఇప్పుడు మీకు అందరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పుడు నేనైతే వైర్ షార్క్ ఓపెన్ చేస్తా. సో ఇమేజెస్ లోకి అయితే వెళ్తా. చూడండి, ఇది వైర్ షార్క్ నెట్వర్క్ మానిటరింగ్ ప్యాకెట్ అనాలిసిస్ టూల్ అనమాట. ఓకేనా. సో ఈ టూల్ ని మీకు ఖాళీ లినక్స్ లో కూడా దొరుకుతుంది. ఈ టూల్ ని యూజ్ చేసుకొని వాళ్ళు నెట్వర్క్ లో ఏమేం చేస్తున్నారు. వాయిస్ బ్రేక్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండి. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇంకోటి పార్ట్నర్ డిస్కషన్ లేదు కదా? నో ఓకే సరే. ఇప్పుడు మీకు ఏంటి అంటే నెట్వర్క్ లో ఏమేం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే నెట్వర్క్ లో జరిగే ప్రతి ఎక్స్ప్రెషన్ ని కూడా మీకు ఇక్కడ చూపిస్తా ఉంటది. సో అట్లాగేంటి అంటే నెట్వర్క్ లో ఏమేం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హెచ్టిటిపి ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్ ని నెక్స్ట్ ఎందుకు హైలైట్ చేస్తారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఈ రోజు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సడన్ గా ఇదేదో వెబ్సైట్ ఉంది, దీన్ని నేను ఓపెన్ చేస్తాను. దీన్ని నేను ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఏమని కనబడుతుంది అంటే హెచ్టిటిపిఎస్. అవునా? ఈరోజు మనకి ప్రోటోకాల్స్ ఎన్ని ఉంటాయంటే 65,535 ప్రోటోకాల్స్ ఉంటాయి. 65,535 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే రాసుకోండి, ఆటోమేటిక్ గా మీకు కొంతసేపటికి గుర్తు అయితే వస్తుంది. సరేనా? హెచ్టిటిపిఎస్ లో ఇలా ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేస్తే హెచ్టిటిపిఎస్ లో కాకుండా ఓపెన్ అయ్యే వెబ్సైట్లు ఉన్నాయా? ఏమన్నా రెస్పాండ్ అవ్వండి. ఉన్నాయా? అలాగా హెచ్టిటిపిఎస్ లో కాకుండా ఒక వెబ్సైట్ హోస్ట్ అవుతుంది అంటే ఉన్నాయా? అవునా? ఉన్నాయా? ఎస్. గ్లోబల్ వైడ్ గా హోస్ట్ అవుతుంది అంటే ఉన్నాయా? ఈ రెండు ప్రోటోకాల్స్ కాకుండా గ్లోబల్ వైడ్ గా నేను చెప్తున్నాను అందరికి. www.com అనేది వరల్డ్ వైడ్ వెబ్, అది వెబ్. అర్థమైందా? ప్రోటోకాల్ అన్నా నేను. వెబ్ కి ప్రోటోకాల్ కి మీరు లింక్ చేయకూడదు. అర్థమైందా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేవు కదా? లేవు, ఉండవు. అర్థమైందా? హెచ్టిటిపి లేదా హెచ్టిటిపిఎస్ లోని ఈ ప్రోటోకాల్ మీదే రన్ అవుతూ ఉంటాయి. యాక్చువల్ థింగ్ ఏంటి అంటే ఓన్గా ఏదైనా రన్ చేసుకునేటప్పుడు మీరు లోకల్ సర్వర్ ని కనుక ఏదైనా రన్ చేసుకునేటప్పుడు అవి కూడా మాక్సిమం హెచ్టిటిపిఎస్ లోనే ఉంటాయి. సపరేట్ సెక్షన్ కమ్యూనికేషన్స్ కోసం సర్వర్స్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు మేబీ వాళ్ళకి నచ్చిన ప్రోటోకాల్ ని లేదా టీసీపీ అలాంటివి SSH వాటిని కూడా వాడుతూ ఉంటారు అనుకోండి. ఓకేనా? SSH ని వాటిని కూడా వాడుతూ ఉంటారు అనుకోండి. అదేంటి అంటే మీకు డీప్ నెట్ క్రియేట్ చేసుకొని హై సెక్యూర్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రోటోకాల్ మారుతాయి. అది కూడా మీకు ఈ www వాటికి కూడా కనెక్ట్ అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్. బట్ www కనెక్ట్ అయ్యే ప్రతి దానికి కూడా హెచ్టిటిపిఎస్ లోనే ఉంటది. సరేనా? అట్లాగా ఈ హెచ్టిటిపి అయినా హెచ్టిటిపిఎస్ లో అయినా ఉండే ప్రోటోకాల్ కనుక ఒకవేళ హ్యాక్ అయింది అనుకోండి, కథ ఏంది? ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందిరా, geeks4greeks.org అని ఉంది. అవునా? ఒకవేళ హ్యాక్ అయింది అనుకోండి, ఏంది కదా? సరే www హ్యాక్ అవుతుంది అంటే నమ్మటానికి ఏం లేదు. బట్ ఈ ప్రోటోకాల్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? అవునా? ఒకవేళ హ్యాక్ అయితే ఎలా ఉంటది అనే విషయాల గురించి మనం అయితే చూసుకుంటాం. సో అందుకోసం హెచ్టిటిపి ప్రోటోకాల్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఇంకొక విషయం కూడా నేను మీకైతే చెప్తాను. ఓకేనా? హెచ్టిటిపి ప్రోటోకాల్ ని ఎప్పుడైనా ఒక బాట్ కి అటాచ్మెంట్ చేస్తారు. నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్టిటిపికి ఉండే హై ఫంక్షనాలిటీ ఏంటి అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే హెచ్టిటిపికి ఉంటే హై ఫంక్షనాలిటీ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సార్ ఈ ప్రోటోకాల్ ద్వారా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. సో ఎక్స్ట్రాగా ఏమైనా టెక్నాలజీని యూజ్ చేస్తారా అన్న సిచ్యువేషన్ లో మీరు ఏం చెప్పొచ్చు అంటే ఎస్ సార్, ఈ ప్రోటోకాల్ ని ఓపెన్ చేయడానికి ప్రతి బ్రౌజర్ యొక్క కంపెనీలు ఏం చేస్తాయి అంటే కొన్ని బాట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాయి. ఆ బాట్ కి హెచ్టిటిపిఎస్ ని డైరెక్ట్ రీడైరెక్ట్ అవ్వమని చెప్తాయి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తా చూడండి.
దీన్ని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నో ఆడియోనా వస్తుంది కదా. సో ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్, అవునా? మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాను, లేదు నేను ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తా, లేదు బ్రేవ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తా, లేకపోతే ఇంకా నేను ఓపెన్ చేస్తా ఏమైనా ఏమంటారు దాన్ని, సమ్వాట్ ఏదైనా కానీ బ్రౌజర్. సో ఈ బ్రౌజర్లు ఏది ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఏదో ఒకటి ఓపెన్ చేశాను, ఇక్కడ గీక్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను, గీక్స్ ఫర్ గీక్స్ అని. సో నేను ఇది ఓపెన్ చేస్తాను. ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా కూడా గుడ్డిగా మీకు ఏంటి అంటే HTTPS లోనే ఓపెన్ అవుతుంది. ఇదైనా HTTPS, ఇదైనా HTTPS లోనే ఓపెన్ అవుతుంది. అలా ప్రతి బ్రౌజర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే డిఫాల్ట్ గా సెర్చ్ చేసినప్పుడు ఈ ప్రోటోకాల్ ద్వారానే ఓపెన్ చేయి అని ఒక బ్రౌజర్ కి ఒక కమాండ్ ఇచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, మీకు ప్రోటోకాల్స్ అర్థమైనప్పుడు ఏంటి అంటే చాలా డెప్త్ గా అర్థం. ఓకేలేండి, నేను ఎక్కువ డిస్కస్ చేయను, మళ్ళీ డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఆటోమొబైల్స్ కి సంబంధించి SCADR ICS నెట్వర్క్స్ గురించి, అండ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ గురించి, అండ్ అపెండిక్స్ సైబర్ వారియర్ విజ్డమ్. సో ఈ కాన్సెప్ట్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఈ కాన్సెప్ట్స్ నేను ఒకసారి ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తాను. చూడండి, ఇట్లానే ఉంటది. ఓకే, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ సారీ ఇది కాదు, నేను డివైస్ అనుకున్నాను, అది యాక్చువల్ థింగ్. ఇదిగోండి, ఇది ఒక సాఫ్ట్వేర్, OpenHD SDR అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ మేనేజింగ్ చేస్తూ ఉంటాం. సో మేనేజ్ చేసేటప్పుడు ఏంటి, అవతల వాడికి సిగ్నల్స్ రాకపోవటం కానీ, సిగ్నల్స్ ఇంకా పెంచడం కానీ, లేదా లిమిటెడ్ సిగ్నల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి మనం చేస్తుంటాం. అప్పుడు ఏమనుకుంటాడు నా పక్కనాడు, ఇప్పుడు ఈ అమ్మ ఏంద్ర ఇది రావట్లేదు సిగ్నల్స్ అనుకుంటాడు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం సిగ్నల్స్ ని తగ్గిస్తూ ఉంటాం. నేను అన్నాను చూసారా, ఫైండ్ ద ఎనలాగ్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లోకల్ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ లో వచ్చే కమ్యూనికేషన్స్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనం ఎనలైజ్ చేసి దాన్ని ఫ్రీక్వెన్సీని తగ్గియటం, పెంచడం అలాంటివి కూడా చేయొచ్చు. బట్ అలా అని చెప్పి మనం ఫ్లైట్ కి వాళ్ళ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయ్యే కమ్యూనికేషన్స్ తగ్గిస్తాం అంటే అలాగ ఉండదులేండి. తగ్గిస్తే ఎంతో మంది ప్రాణాలు అనేవి పణాలు పెట్టాల్సి వస్తుంది. దాన్ని పక్కన పెట్టండి, ఓకేనా? సో తర్వాత చూసారా, ఈ PDF నిజం చెప్పండి సార్, నిజానికి నెట్వర్కింగ్ లో కూడా ఈ లోకల్ ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ గురించి కూడా డిస్కస్ చేసేంత డెప్త్ కాన్సెప్ట్స్ ఒక మాడ్యూల్ లోనే ఉన్నాయంటే బెస్ట్ PDF కాదా? నేను మీకోసం ఎతికి పెట్టానంటే బెస్ట్ PDF కాదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఇంకోటి పాట డిస్కషన్. నిజంగా రెస్పాండ్ అవ్వండి. మీకు నచ్చలేదు అంటే నేను ఆపేస్తాను PDF, వేరే PDF షేర్ చేయండి. డెఫినెట్లీ రైట్. సో ఇట్లానే ఉంటుంది. ఇంకా మీరు పైకి వెళ్ళారు అనుకోండి, చాలా మంది ఏంటి అంటే ఇదిగోండి ఈ ఫ్లైట్స్ చెప్పానా, నేను అంతకుముందు చెప్పా, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్లైట్ యొక్క సిగ్నల్స్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు అనగానే మీరు పెద్దగా ఫీల్ అయిపోయారు కదా. సో ఇప్పుడు నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ PDF సెక్షన్ లో ఉన్నాయి, ఓకేనా? ఇంత ఫ్రీగా చెప్తున్నాము అంటే రిమెంబర్ చేసుకోండి, ఎవరు కూడా మీకు ఇంత ఫ్రీగా చెప్పరు, తెలుసా? ఇంత ఫ్రీగా ఎవరు చెప్పరు. ఇంకా ఇంకోటి పార్ట్నరే ఫస్ట్ టైం మీకు చెప్తుంది, అది కూడా తెలుగు లాంగ్వేజ్ లో ఫస్ట్ టైం ఇంత కంటెంట్ మీకు చెప్పడానికి ప్రిపేర్ గా ఉంది. ఎస్, సెట్టింగ్ అప్ అవర్ ఫస్ట్ SDR. ఇది ఎలా సెట్ చేయాలి, ఏ దానికి సెట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఉంటది కదా. చూడండి, వాడు ఫైల్స్ ఇచ్చాడు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వెబ్సైట్లు ఇస్తాడు, మొత్తం ఇక్కడే ఉంటదండి. వాడు చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళి మనం చూస్తే చాలు. RTL SDR అనే ఒక డాంగిల్ ఉంటది. సో అది అమెజాన్ లో అండర్ $50 లోనే ఉంటది అని కూడా వాడే చెప్తున్నాడు. ఈ డాంగిల్ యొక్క ఇమేజ్ కూడా వాడిస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ దేనికోసం యూజ్ అవుతుందో కూడా వాడే చెప్తున్నాడు. దీనికి న్యూ పైథాన్ ఫ్యూచర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి, దాంతో పాటు స్పెసిఫికల్ గా 3.7 ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాడు. SDR HDSDR బోత్ హై క్వాలిటీ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అని కూడా చెప్తున్నాడు వాడు. అర్థమైందా? సో విల్ బి యూజింగ్ HDSDR ఫర్ విండోస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ హియర్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది.
ఇంతకు మించి నీకు ఏం కావాలి? సో అలానే తీసుకున్నాం అంటే లైమ్ HDR. సో ఈ డివైజెస్ కూడా ఉంటాయి. బ్లేడ్ RF, ఇంకా సిగ్నల్, నార్మల్ సిగ్నల్ నువ్వు తీసుకోవచ్చు. చూడండి, ఇంతకు మించి ప్రజలకు కావాల్సింది స్నిఫింగ్ అటాక్, రీప్లే అటాక్, సిగ్నల్ డిసెప్షన్స్ అటాక్స్, సిగ్నల్ హైజాకింగ్స్, డానియల్ ఆఫ్ సర్వీసెస్, ESRP అటాక్స్ అండ్ SDR ఫర్ హ్యాకర్స్. సో ఇంతకు మించి ఏం కావాలి? ఇంకా బేసిక్ రేడియో టెర్మినాలజీస్. సో రేడియోస్ ని ఎప్పుడన్నా మనం క్యాప్చర్ చేసేటప్పుడు యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, శాంపుల్ రేట్స్ అంటే ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి, సో డేటా సిగ్నల్స్ అనేవి అలా ప్రాసెస్ అవుతున్నాయి అని చెప్పి మొత్తం కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇంత మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి కదా. చూడండి, ఇదిగోండి డ్రోన్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. సో మెనీ అప్లికేషన్స్, రైట్. సో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు నీట్ గా చూపిస్తున్నాడు ఇక్కడే. సో కాయిల్స్ ని, సో ఇదే PDF ని మనం ఫాలో అయ్యి కంప్లీట్ చేద్దామా? ఈ PDF ని కంప్లీట్ చేద్దామా? ఈ PDF ని ఎంతమంది నాతో రెడీగా ఉన్నారు ఈ PDF ని కంప్లీట్ చేయడానికి? ఎంతమంది నాతో రెడీగా ఉన్నారు? మెసేజ్ చేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ. ఎస్, సూపర్. సో ఇలాగే రెడీగా ఉండాలి మీరు. చూడండి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. నేను స్లోగా చెప్తాను, బట్ కంటెంట్ ఎక్కువ ఇస్తున్నా కదా. చాలా మంది మీరు కంటెంటే చెప్పట్లేదు అని చెప్తున్నారు. అది రాంగ్ కదా స్టూడెంట్. ఇంకా ఫ్రీగా చెప్తూనే ఉన్నాను. సో ఇంకా కంటెంట్ స్లోగా చెప్పిన ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాను. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఈ విషయం అర్థమైందా? సో ఇలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి, ఓకేనా? ఇంకా మీకు అని వాళ్ళు తోషిబా, ఓకే, తోషిబా అనగా నాకు ఒక ఫన్నీ థింగ్ గుర్తుకొస్తుందిలేండి. తోషిబా ఏసీలు ఉంటాయి మా కాలేజీలో. తోషిబా ఎంత ఘోరం అంటే అంత ఘోరం. సో చూడండి, రేడియో హ్యాకింగ్. సో రేడియో హ్యాకింగ్, ఒక కార్ లాక్స్ ని ఎలా తీస్తారు, ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని కార్ లాక్స్ ని ఎలా తీస్తారు? ఇంతకన్నా బెస్ట్ PDF మీకు ఎక్కడ కనపడుతుంది? ఇంకా ఇదిగోండి, ఒక కార్ యొక్క లాక్స్ ఎలా పనిచేస్తాయి. 100% కావాలి. బీ ప్రిపేర్డ్ గా మీరు ఉండండి, సరేనా? దీనికోసం పెద్ద పెద్ద కోర్సులు, నిజం చెప్తున్నాను, పెద్ద పెద్ద కోర్సులు అవసరం లేదురా. మీరు ఎప్పుడైతే PDF చదవటం మొదలు పెడతారో, యాక్చువల్ థింగ్ ఏంటంటే PDF అయితే నిజాన్ని చెప్పాలంటే ఈ PDF బయట ఎంత అమ్ముతారో తెలుసా మీకు? బయట ఎంత అమ్ముతారో తెలుసా? 2000 నుంచి 2500 రూపాయలు అమ్ముతారు ఈ యొక్క PDF మీకు ఇవ్వాలి అంటే. సో నేనేం చేశాను, మీకు ఫ్రీగా ఇచ్చేసాను, ఓకేనా? ఓకే, దాంతో పాటు ఒక నిమిషం కంటెంట్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మనం IP అంటే ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేసేసి లీవ్ అయితే చేద్దాం, ఓకేనా? సో IP అడ్రస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ ప్రపంచంలో చాలా డివైసెస్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. అవి కంప్యూటరే కావచ్చు, ల్యాప్టాపే కావచ్చు, లేకపోతే మీ 10th క్లాస్ మార్కుల లిస్ట్ జిరాక్స్ తీసుకోవడానికి జిరాక్స్ మిషన్ అయినా కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని డివైజెసే కదా. ప్రతి డివైస్ కూడా ఏంటి అంటే ఒక నిమిషం ప్రాక్టికల్ చేయాలి సార్. అరే మీరు అడగొద్దురా, నేను చెప్తే అది వినండి, లేకపోతే ఇంక అడగొద్దు. ఎందుకంటే మీరు అడిగే కొద్ది డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. సో మీ ఇది ఏం చెప్తున్నా, ఆ జిరాక్స్ షాప్ లో ఉండే ఆ మిషన్ అయినా కానీ ఏవైనా కానీ ఎన్నో డివైజెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో అన్ని డివైజెస్ కి ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. అయితే ఈ IP అడ్రస్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తాయంటే డివైజెస్ ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసిస్తున్నారు కదా, 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సరే, ఈ కింద ఉన్న 4 అయితే పక్కన పెట్టండి, బట్ పైన ఉన్న 4 చూడండి. ఈ పైన ఉన్న 4కి 4 IP అడ్రస్లు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ దానికి ఏంటి 1 అనుకోండి, సెకండ్ దానికి 2 అనుకోండి, థర్డ్ దానికి 3 అనుకోండి, ఫోర్త్ దానికి 4 అనుకోండి, ఓకే? రిమెంబర్, ఇవన్నీ డివైజెస్. అయితే ఈ డివైస్ కి ఒక IP అడ్రస్, ఈ డివైస్ కి ఒక IP అడ్రస్, ఇది ఒక్కొక్కటి అయితే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ IP అడ్రస్ ఉండటం వల్లనే ఈ 4 డివైజెస్ అనేవి కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాయి. అదే IP అడ్రస్ అనేదే లేదనుకోండి, కమ్యూనికేట్ అవ్వగలవా? నో.
ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు కమ్యూనికేట్ అవడం, ఓకేనా, ఐపీ అడ్రస్ లేకుండా, ఓకేనా, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో అది గుర్తు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. సార్ ఐపీ అడ్రస్ అంటే అర్థమైంది, ఇంటర్నెట్ లో ఒక ప్రోటోకాల్ ఇది అని డౌట్ వస్తుంది చాలా మందికి. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ గురించి ఒకసారి నాకు మీరందరూ స్టూడెంట్స్ గుర్తు చేసుకోండి, నేను మర్చిపోతాను ఇంత వర్క్ లో ఉంటూ. ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సార్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నారు కదా, అంటే ఇది ఒక ప్రోటోకాల్ ఐపీ అనేది అని చెప్పి ఒకసారి నాకు గుర్తు చేయండి, అప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి, సరేనా? మేక్ ద వరల్డ్ గో రౌండ్ ఆర్ అట్లీస్ట్ ఎనేబుల్ అస్ ఈమెయిల్, జూమ్, వాచ్ వీడియోస్ లేదా ట్వీట్ చూడటానికైనా, వెబ్ ని యాక్సెస్ చేయాలన్నా కూడా ప్రతిదానికి మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ ఐపీ అడ్రస్ అనేది డిజిటల్ డివైజెస్ లోనే ఉంటుంది, కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్లెట్ ఏవైనా కానీ. ఐపీ అడ్రస్లు ఏం చేస్తాయంటే డివైజెస్ కమ్యూనికేట్ అవడానికి కుదురుతూ ఉంటాయి ఒక డివైస్ ఇంకొక డివైస్ తోని. అయితే చాలా ఐపీ అడ్రస్లు ఎలా ఉంటాయి అంటే సిమిలర్ గానే ఉంటాయి, చాలా ఐపీ అడ్రస్లు ఒకేలాగా ఉంటాయి. చాలా ఐపీ అడ్రస్లు ఏంట్రా ఒకేలాగా ఉంటాయి, బట్ కానీ స్మాల్ డిఫరెన్షియేషన్ తో డిఫరెంట్ అయిపోతాయి, ఓకేనా? వితౌట్ దట్ అడ్రస్ నో వన్ కుడ్ ఫైండ్ యూ అండ్ సెండ్ యూ స్నేల్ అండ్ మెయిల్. ఎవరు కూడా నీకు మెసేజ్ చేయలేరు, ఎవరు కూడా నీకు కాంటాక్ట్ అవ్వలేరు, ఎవరు కూడా నీతో మాట్లాడలేరు ఐపీ అడ్రస్ అనేది లేకపోతే, ఓకేనా? The IP address system which are presently using is known as IP version 4 or IP version 6. It's made up of 32 bits of 4 octets, 8 characters or 4 and 8 bits ons, off switches. So ఇదంతా తీసేయండి. మనకి ఐపీ అడ్రస్లు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఒక IPv4 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి IPv6 అనమాట. సో నేను చెప్పినట్టు 8 బిట్స్ అని చెప్పాను అంత ముందు క్లాస్ లో, అది యాక్చువల్లీ రికార్డింగ్ షేర్ చేయలేదులేండి, బట్ మీరు టెన్షన్ తీసుకోవద్దు, కొంతమందికి 9 అని వస్తుంది అన్నారు కదా, అదే నేను చెప్తున్నా. IPv4 లో 8 ఉంటాయి, IPv6 లో వచ్చేసరికి 8కి మించి ఉండొచ్చు, ఓకేనా? ఎందుకంటే డివైజెస్ అనేవి పెరిగిపోయాయి కాబట్టి, ఓకేనా, డివైజెస్ అనేవి పెరిగిపోయాయి కాబట్టి. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ప్రతి డివైస్ కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, అది కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐపీ అడ్రస్ ఉండటం వల్లనే ఒక డివైస్ ఇంకో డివైస్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఒకవేళ ఐపీ అడ్రస్ అనేది లేదనుకోండి, ఒక డివైస్ ఇంకో డివైస్ తో కమ్యూనికేట్ చేయలేదు. అయితే ఈ ఐపీ అడ్రస్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, అది IP version 4, IP version 6 అనమాట. అదేంటి సార్? అదే విండోస్ 10, విండోస్ 11, ఆండ్రాయిడ్ వర్షన్ 10, ఆండ్రాయిడ్ వర్షన్ 12 అట్లా ఎట్లాగైతే ఉంటాయో ఈ ఐపీస్ లో కూడా చేంజ్ వర్షన్స్ ఉన్నాయి అనమాట. IPv4 అనేది ఓల్డర్ డివైజెస్ కి ఉన్నాయి, బట్ IPv6 అడ్రస్లు అనేవి కొత్త డివైజులకి మాత్రమే వచ్చాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ డివైస్ లిమిట్ అనేది చాలా పెరిగింది, దాంతో పాటు ఆ కమ్యూనికేషన్స్ లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి IPv4 లో. సో దానికోసం కూడా మీకు IPv6 అనేది తీసుకురావడం జరిగింది. ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. అయితే ఈ ఐపీ ఎలా పనిచేస్తుంది అంటే 32 బిట్స్ ఉంటే 4 ఆక్టెక్స్ ఉంటాయి, 8 క్యారెక్టర్స్ అని అర్థం, ఓకేనా? 4 ఆక్టెక్స్ అంటే 8 క్యారెక్టర్స్ అని అర్థం. 32 బిట్స్ అయితే ఉంటాయి, ఆ 4 గ్రూప్స్ ఆఫ్ 8 బిట్స్. సో వీటి గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేక్ ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఒక ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? 192.168.1.101 అనేది అక్కడ ఇచ్చాడు, బాగా గమనియండి రా. 192.168.1.101 అనేది ఒక అడ్రస్ అయితే ఇచ్చాడు. వీడు ఏం చెప్తున్నాడు చూడు, ప్రతి నెంబర్ కూడా ఒక డాట్ అయితే ఉంది, ద డెసిమల్ విచ్ ఈక్వలెంట్ ఆఫ్ 8 digits, 8 bits. అర్థమైందా? 8 bits అని అర్థం. ఇప్పుడు చూడండి, ప్రతి దానికి కూడా 8 bits అనేవి ఉంటాయని చెప్తున్నాడు. ప్రతి నెంబర్స్ కి, ప్రతి డాట్ దగ్గరికి వచ్చేసరికల్లా 8 bits అనేవి ఉంటాయని చెప్తున్నాడు. This means that we calculate the base 2 numbers that computers use represented by the 8 bits and convert them to the decimal numbers that humans are more or అరే ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు, నేను బిట్స్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా, వెయిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఈజీగా ఉంది, ఓకేనా? నేను అందుకే చెప్పా మీకు ఈ PDF ని కొంచెం ఈజీ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో IPv4 అడ్రస్ అనేది ఇట్లా ఉంది, 172.16.254.1 అడ్రస్, ఓకేనా? అడ్రస్ చూడండి, ఇక్కడ లెక్కేయండి. ఈ 172 కిందలా 10101100 అని ఉన్నాయి కదా, అవి ఎన్ని నెంబర్లు? 10101100 ఎన్ని నెంబర్లు? 8, రైట్?
8 నెంబర్స్ ని ఏమంటారు అంటే 1 బైట్ అంటారు. అర్థమైందా? 8 నెంబర్స్ ని ఏమంటారు? 1 బైట్ అంటారు. ఓకేనా? 1 బైట్ అంటారు. అర్థమైందా? 8 నెంబర్స్ ని ఏమంటారు? 1 బైట్. ఈ 1 బైట్ ని మనం 8 బిట్స్ అని కూడా పిలవచ్చు. 1 బైట్ అని పిలవచ్చు, లేదా 8 బిట్స్ కలిస్తే 1 బైట్. ఎస్, 8 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. ఎస్, 8 నెంబర్స్ ఉన్నాయి కదా, 8 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. ఓకేనా? నువ్వు నెంబర్స్ ని బిట్స్ అని కూడా పిలవచ్చు. నోట్ చేసుకో. 8 నెంబర్లు కలిసారా అనుకోరా, దాన్ని 1 బైట్ అంటారు. బైట్ బైట్ BYT. లేదు, ఈ నెంబర్లను ఏమని పిలవచ్చు అంటే బిట్ అని కూడా పిలవచ్చు. బిట్ BIT, బిట్. నెంబర్ అయినా పిలవచ్చు, బిట్ అయినా పిలవచ్చు. 8 బిట్స్ కలిస్తే 1 బైట్. ఓకేనా? అంతే అంతే. సో చూసావు కదా, అలా 32 బిట్స్ ఉంటాయి. 4 into 8 ఆర్ 4 బైట్స్. సో ఇలా 32 బిట్స్ కలిస్తేనే ఒక IP అడ్రస్ అనేది వస్తుంది. ఎస్, బిట్ ఈజ్ ఈక్వల్ టు 8 నెంబర్స్, బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అర్థమైందా? పర్ఫెక్ట్. సో క్లాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ IP addresses. So IP addresses are generally put into 3 classes A, B, C. The ranges of classes are as follows. మనం క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C కిందకైతే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో క్లాస్ ఏలో 0.0.0.0 నుంచి 127.255. సో దీన్ని నేను ఇప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రపంచంలో ఏదైనా నెంబర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? 0 నుంచి. అవునా? అలాగే క్లాసెస్ ఉంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అయితే ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది దేనికోసం పనికొస్తుంది అంటే బేస్డ్ అపాన్ సమ్ కనెక్షన్స్ అయితే పనికొస్తాయి. ఓకేనా? బేస్డ్ అపాన్ సమ్ కనెక్షన్స్ అయితే పనికొస్తాయి. అర్థమైందా? బేస్డ్ అపాన్ సమ్ కనెక్షన్స్. ఇక్కడ కూడా ఉంది అదే కదా, 32 బిట్స్ అని చెప్పేసి. 32 బిట్సే మనకి ఒక IP అడ్రస్ అయితే అసైన్ అయితే అవుతుంది. సో అది కూడా IP వర్షన్ 4 అనుకోండి. మళ్ళీ మీరు IP వర్షన్ 6 దగ్గర తీసుకెళ్తే అవన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న టైమ్స్లలో మీరు బిట్స్ గురించి తెలుసుకోవడం కూడా టైం వేస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ బిట్స్ లో మళ్ళీ మీరు చూసుకొని అవసరం లేదు. ఇప్పుడున్న ప్రోటోకాల్స్ అన్ని చాలా సెక్యూర్ గానే ఉన్నాయి అండ్ చేసేస్తానే ఉన్నారు. ఓకేనా? సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో ఈరోజు ఏంటి, నేను క్లాస్ ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈరోజు 0 నుంచి 99% అంటారు. 1% నుంచి 1% నుంచి 99% అంటారు కదా. కానీ IP అడ్రస్ లో అలా ఉండదు. 255 255 అంటారు. ఇదే హైలైట్, ఈ లాస్ట్ అడ్రస్ అనమాట. అర్థమైందా? లాస్ట్ అడ్రస్ అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ అడ్రస్. సో క్లాస్ ఏలో ఏమవుతుంది అంటే 0 నుంచి 127 వరకు. 0 నుంచి ఏంటి? 127 వరకు. క్లియరా? సార్ ఇక్కడ 127 అని ఉంది, మళ్ళీ ఇక్కడ 255 అని ఉంది, ఇక్కడ మళ్ళీ 127, మళ్ళీ 127. ఇక్కడ పెట్టొచ్చు కదా సార్, మధ్యలో ఇక్కడ దాకా పెట్టాడు, మరి ఇక్కడ 255 ఎందుకు పెట్టలా? అట్లా కాదు. ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇక్కడ 0 అని ఉందా, సో 127.9999999 రావాలి. అవునా? అంటే 128 అనే నెంబర్ రావాలి అంటే .9999999 రావాలి. కానీ IP అడ్రస్ లో అలా ఉండదు. .255 ఈజ్ ద లాస్ట్. అర్థమైందా? ఇది దాటిందా వన్స్ కేసు నీకేమవుతుంది అంటే క్లాస్ బి లోకి మారిపోతుంది. 128 నుంచి 191 వరకు క్లాస్ బి. చూడండి ఇక్కడ 128.0.0.0, మళ్ళీ అక్కడి నుంచి 191.255 అనేది లాస్ట్ క్లాస్ బి. అండ్ క్లాస్ సి 192 నుంచి 223 వరకు. ఇది IP సెక్షన్స్ లలో క్లాసెస్ ఇలా ఉంటాయి. అయితే ఈ క్లాసెస్ వల్ల ఏం సార్ లాభం అంటే చూడండి, ఏమి లేదురా, బేస్డ్ అపాన్ యూజ్ చేసే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ అయ్యా, నా వైఫైకి యాడో US లో ఉన్నవాడు కనెక్ట్ అవ్వగలడా? 100% అది జరగని పని కూడా. అలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని క్లాసెస్ అయితే ఉపయోగిస్తారు. అంటే నా వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈ క్లాసు, లేదు గ్లోబల్ గా కనెక్ట్ అయి ఉంటే ఈ క్లాసు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లలో కనెక్ట్ అయి ఉంటే ఈ క్లాసు అని చెప్పేసి మనకైతే చెప్తారు.
ఓకేనా. సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా. ఒకవేళ కుదరకపోతే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి గురించి డీటెయిల్డ్ గా చెప్పాను అనుకో. నేను డీటెయిల్డ్ గా చెప్పినప్పుడు ఎంతమంది విన్నారు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి గురించి? ఎంతమంది విన్నారు? ఎస్ 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 విన్నారు కదా, చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. సో ఇక్కడ పల్లవి గారు కూడా పెట్టారు ఏంటి అంటే, క్లాస్ ఏ వచ్చేసరికి లోకల్ నెట్వర్క్స్ లో పనిచేస్తుంది, క్లాస్ బి వచ్చేసరికి గ్లోబల్ ఏరియా నెట్వర్క్స్ లో పనిచేస్తుంది, క్లాస్ సి వచ్చేసరికి పర్సనల్ నెట్వర్క్స్ లో పనిచేస్తుంది. అర్థమైందా? క్లాస్ సి వచ్చేసరికి పర్సనల్ నెట్వర్క్స్. రేపు వచ్చిన వెంటనే మీకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది కొన్ని మాడ్యూల్స్ రూపంలో చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేను చూపిస్తా, దానికి మీకు ఎందుకు డౌట్. ఇప్పుడు నేను సిఎండి ఓపెన్ చేస్తా. సిఎండి ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ అనేది టైప్ చేస్తాను. సో ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒక అడ్రస్ ఏది వచ్చింది, నువ్వు చూసావా? 192.168.43.1. అయితే ఇది 192 అని స్టార్టింగ్ లో వచ్చిందంటే ఏ క్లాస్ రా? 192 అని వచ్చిందంటే స్టార్టింగ్ లో ఏ క్లాసు? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నాకు సిఎండిలో నా ఐపీ అడ్రస్ ఏంటని నేను చూసినప్పుడు 192 క్లాస్ అయితే వచ్చింది. సో ఏ క్లాస్? సి క్లాస్. రైట్ రైట్ రైట్, అర్థమైందా? సో అట్లాగా అది నువ్వు గ్లోబల్ గా కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు 128 లేదా 191 అనేది వస్తుంది. సో దీనికి ఇంకా నీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి నేను ఏం చేస్తాను అంటే పింగ్ www.facebook.com అనేది పింగ్ చేస్తాం. వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ నుంచి రావట్లేదు నాకు, మీకు ఐపీ అడ్రస్ మళ్ళీ అది మాస్కింగ్ లోకి వెళ్తుంది. పింగ్ టెస్ట్. సో సారీ, పింగ్ వెబ్సైట్. సో నేను ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తా. వెబ్సైట్ స్పీడ్ టెస్ట్. ఇది కాదు, పింగ్ వెబ్సైట్ సిఎండి. Wait a minute. So ping. touch one is suppose. So ఏదన్నా వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. ఐపీ పింగ్ టెస్ట్ IPv4 అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి డొమైన్ నేమ్ ఇచ్చాను నేను, www.facebook.com అని ఇచ్చి చెక్ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. చెక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు నాకు పింగ్ అయితే వస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, పింగ్ 157.240 అని వచ్చింది. ఇక్కడ నాకేంటి 192 వస్తే ఏంటి? క్లాస్ సి అనమాట. అది 157 వస్తే ఏం క్లాస్ రా? 157 వస్తే ఏంటి క్లాస్ నెంబర్? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. 157 అని వస్తే ఏంటి క్లాసు? బి. బి అంటే ఏంటి? గ్లోబల్. బి అంటే ఏంటి? గ్లోబల్. అర్థమైందా? బి అంటే ఏంటి? గ్లోబల్. ఎస్, ఇంత సింపుల్ గా అర్థం చేసుకోండి, టెన్షన్ తీసుకోకండి, చాలా సింపుల్. బి అంటే ఏంటి? గ్లోబల్. సి అంటే మన లోకల్ నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది క్లాస్ సి. క్లాస్ బి అనేది ఏంటి? గ్లోబల్ గా ఎక్కడైనా పనిచేస్తుంది. అర్థమైందా? క్లాస్ ఏ అనేది లోకల్ నెట్వర్క్ లో మాత్రమే పనిచేస్తుంది. అంటే మనం ఊరకా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం, చూసారా? అది నేను ఇప్పుడు సర్వర్ రన్ చేశాను మా ఇంట్లో. నా పక్కన ఒక సర్వర్ పెట్టుకొని నా సర్వర్ రన్ చేశాను అనుకోండి. ఆ సర్వర్ కి 2-3 సిస్టమ్లు అయితే కనెక్ట్ చేశాను. నేను ఒక లోకల్ నెట్వర్క్ అయితే క్రియేట్ చేసుకున్నా, కానీ గ్లోబల్ గా క్రియేట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది? ఏ క్లాస్ కిందకు వస్తుంది? అలాంటి సిచ్యువేషన్ లో ఏ క్లాస్ ఐపీ అడ్రస్లు అసైన్ అవుతాయి? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నా పక్కన ఒక సర్వర్ పెట్టుకున్నా, నేను 3-4 ల్యాప్టాప్లు కనెక్ట్ అయినా, బయటికి కానీ ఎక్కడికి కానీ లేదు, లోకల్ మాత్రమే చేసుకున్నా, అప్పుడు ఏం వస్తుంది? ఏ క్లాస్ ఐపీ అడ్రస్లు అసైన్ అవుతాయి? ఫాస్ట్ జల్దీ ఏ కథం దయా అయిపోయిందా? అట్లా కాదు. సర్వర్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పా కదా లోకల్ గా. సో అట్లా సర్వర్ మెయింటైన్ చేస్తున్నానప్పుడు క్లాస్ ఏ వస్తుంది. సర్వర్ మెయింటైన్ చేస్తే నో మళ్ళీ క్లాస్ సికి కనెక్ట్ అవ్వకండి. సరే, క్లాస్ ఏ క్లాస్ బి అర్థమైంది కదా మీకు?
అది ఇంక ఇక్కడ వరకు అయితే ఆపండి, ఇక్కడ వరకు ఆపండి. క్లాస్ ఏ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫేస్బుక్ వాడు ఉన్నాడు, ఫేస్బుక్ వాడు ఒక సర్వర్ ని మెయింటైన్ చేస్తాడా లేదా? రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ గా. ఫేస్బుక్ వాడు ఒక సర్వర్ ని మెయింటైన్ చేస్తాడా లేదా? క్విక్ గా ఫేస్బుక్ వాడు ఒక సర్వర్ ని మెయింటైన్ చేస్తాడా లేదా? ఎస్, 100% మెయింటైన్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ వాడు మెయింటైన్ చేస్తాడు కదా. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అలా ఒక సర్వర్ ని మెయింటైన్ చేస్తూ గ్లోబల్ గా కానీ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఫేస్బుక్ వాడు ఉన్నాడు, వాడు చేశాడు, కానీ వాడు గ్లోబల్ గా కనెక్ట్ అవ్వాలా, ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అవ్వాలా. అప్పుడు సిచ్యువేషన్ ఏ క్లాస్ వస్తుంది? క్లాస్ ఏ. ఏ క్లాస్? క్లాస్ ఏ. అర్థమైందా? అర్థమైందా? ఏమొస్తుంది? క్లాస్ ఏ వస్తుంది. అందరికి క్లాసెస్ అర్థమైతేనే ఫస్ట్. నో, క్లాస్ బి గ్లోబల్, క్లాస్ ఏ కాదు. క్లాస్ ఏ కూడా తీసుకుంటదిలేండి, బట్ సమ్ కండిషన్స్ లో తీసుకుంటది. నేను ఆ కండిషన్స్ ఇంక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా లేట్ అవుతుంది. అందరికి అర్థమవుతున్నాయి ఆ క్లాసెస్. కష్టంగా ఉంటది నెట్వర్కింగ్, అందుకే అర్థం చేసుకోండి అని చెప్తున్నా. ఎస్ ఎస్ ఎస్, క్లియర్ కదా? ఇట్లా ప్రెజెంటేషన్ చేసి చెప్తే బాగుందా, ప్రెజెంటేషన్ చెప్పకుండా పీడిఎఫ్ చూపించకుండా చెప్తే బాగుందా? ఈ పీడిఎఫ్ చూపిస్తూ చెప్తే బాగుందా, చూపించకుండా చెప్తే బాగుందా? ఇలానే బాగుందా? అలాగే అలాగే, సరే సరే, ఇంక నుంచి మీకు ఇలానే చెప్తా. ఓకే, సో ఓకే, రేపు మనం మళ్ళీ క్లాస్లో అయితే కలుద్దాం. ఈరోజు 6:44 దాకా చెప్పా, చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే 5:30కి స్టార్ట్ చేశాను, అందుకే 6:30కి నేను ఎండ్ చేయాలి యాక్చువల్ థింగ్. బట్ మీకైతే ఇంకా నెక్స్ట్ నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఐఎఫ్ కాన్ఫిగ్ లో చూడండి, ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్ లో తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. అరే తెలియని వాళ్ళని నేను ఏమన్నా, తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న మీకు సుడో ఐఎఫ్ కాన్ఫిగ్ అని ఆ పర్సన్ కొట్టాడు. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏమొస్తుంది, ఏమొచ్చింది అక్కడ ఒకసారి చెప్పండి. ఏం అడ్రస్ వచ్చిందో అక్కడ ఒకసారి నాకు టైప్ చేస్తారా? అరే మిమ్మల్ని తెలియని వాళ్ళని అడగట్లా, తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను. ఏ అడ్రస్? క్లాస్ అడగట్లేదు, అడ్రస్ టైప్ చేయండి. అక్కడ ఏమని వచ్చింది? 255, అది మొత్తం టైప్ చేయండి. క్లాస్ అడగట్లేదురా, తెలిసిన వాళ్ళని అడుగుతున్నా. అది చూసి వాళ్ళనే అడ్రస్ ఏమో కనపడుతుంది అక్కడ మీకు, ఏ ఐపీ అడ్రస్ కనపడుతుంది అంటే క్లాస్ అడగట్లా. టైప్ చేయండి అక్కడ 192.11.10 అని వస్తుంది కదా, ఐపీ అడ్రస్ మొత్తం టైప్ చేసి పెట్టండి ఒకసారి అక్కడ. ఎస్, రికార్డింగ్ ఉంటుంది. 192.168.100.5 అవునా? ఎస్ ఎస్ ఎస్. సో అతను పెట్టింది ఇక్కడ ఉంది అడ్రస్, నువ్వు గమనించావా? ఇక్కడ ఉంది అవునా? ఐనెట్ అడ్రస్ అని ఇక్కడ ఉంది. సుడో ఐఎఫ్ కాన్ఫిగ్ అనేది ఇక్కడ కొట్టాడు. చూడండి ఇక్కడ వచ్చింది. మరి నాకు ఒక డౌట్ అండి, మీ అందరితో అడగాలనుకుంటున్నా. ఈ పక్కన 255.255.0 అయింది, మరి బ్రాడ్కాస్ట్ అయింది 192.168.100.255. ఇది ఎందుకు అసైన్ అవుతుంది? ఈ కింద ఐనెట్ వర్షన్ 6 ఎందుకు అసైన్ అవుతుంది? ఈ కింద ఇంకా అడ్రస్లు ఎందుకు అసైన్ అవుతున్నాయి? ఇదేంది? నెట్ మాస్క్ ఏంది? ఐనెట్ అడ్రస్ ఇది ఎందుకు చూపిస్తుంది 127.0.0.1? ఇన్నిట్లో ఏది మన ఐపీ అడ్రస్, ఎక్కడ మనం వాడుతున్నాము, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నాము, ఎందుకు ఎన్ని సర్వర్స్ యూజ్ చేస్తున్నావా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతమందికి ఈ డౌట్స్ అన్ని ఉన్నాయి? నిజంగా ఉన్నాయి కదా, ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తుంది? బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ ఎందుకు చూపిస్తుంది? ఈ బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? సో చాలా డౌట్స్ ఉంటాయి. ఇట్లా ఇది ఎవరు చెప్పరు అనమాట మీకు, ఇది ఎవరు చెప్పరు. ఇలా చెప్పకపోతే ఏమైతుంది? ఎస్, హ్యాకింగ్ ఎలా వస్తుంది స్టూడెంట్? రాదు కదా. ఒకసారి ఆలోచించండి. రిమెంబర్, ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది నాలెడ్జ్? ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తే మీకు నాలెడ్జ్ ఏ లెవెల్లో వస్తుంది? హ్యాకింగ్ నెక్స్ట్ లెవెల్ కదా, ఏమంటారు? ఊహించుకోండి ఒక్కసారి. అందుకే మీకు నేను తోడుగా ఉంటా, నాకు మీరు తోడుగా ఉండండి. ఎస్, ఫీలింగ్ హై రైట్?
సూపర్. ఇలానే మీకు ఖాళీ లినక్స్ కూడా నేను ఒక ప్రెజెంటేషన్ చేసి పీడిఎఫ్ చేసి అద్భుతంగా చూపిస్తూ నేను నేర్పిస్తా. ఖాళీ లినక్స్ ని కూడా ఆడేసుకుందరు ఒక ఆట, సరేనా? నెట్వర్క్ ని ఎలా ఆడేసుకుంటారో ఆటని, అలాగా ఖాళీ లినక్స్ ని కూడా ఆడేసుకుందాం, సరేనా? రేపు క్లాస్ అయితే ఒకసారి కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 to 10 minutes అయితే నేను